క్యాబేజ్ టొమాటో సూప్. మరి ముందుగా క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ 1, వెన్న 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు. క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం క్యాబేజ్ని తురుముకొని పెట్టుకున్నాము, అలాగే టొమాటో తీసుకున్నాము, అండ్ మిగతావన్నీ కూడా చెప్తాను. వెరీ సింపుల్ అండి, ఇవన్నీ మన ఇంట్లో ఉండేవి, ఏది కొత్తగా తెచ్చుకోవాల్సిన పనే లేదు. సో సింపుల్గా ఎప్పుడైనా మనకి ఏదైనా స్పెషల్గా తినాలనిపించినా, కారంగా కొంచెం లైట్ ఫుడ్ తినాలనుకుంటున్నప్పుడు ఇటువంటి సూప్ ఖచ్చితంగా తయారు చేసుకోవచ్చు. సో క్యాబేజ్ ఎందుకు వాడుతున్నాము అంటే క్యాబేజ్లో విటమిన్ ఏ, కే, సి అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్ B1, B2, B5, B6, B9 అంటే బి విటమిన్కి సంబంధించి బి లిస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ మనం ఎందుకు వేసుకుంటాం అప్పుడప్పుడు? బి విటమిన్ కావాలి అనుకున్నప్పుడు. సో పక్కన పెట్టేసి క్యాబేజ్ అనేది ఎక్కువగా తినడం మొదలు పెట్టేసేయండి. సో క్యాబేజ్లో మనకు క్యాన్సర్ని ఫైట్ చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అంతేకాకుండా ఇందులో పొటాషియము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే క్యాబేజ్తో మనం ఎక్కువగా వంటకాలు చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అఫ్కోర్స్ చేసుకుంటాం, ఎలా ఎంతవరకు చేసుకుంటాము? క్యాబేజ్ కర్రీ వరకు చేసుకుంటాం, అంతవరకే మనకు తెలుసు. కానీ క్యాబేజ్తో ఇంకా చాలా చాలా వంటకాలు ఎక్కువగా తింటాం అనమాట. తినడం అనేది అందరూ తింటారు, క్యాబేజ్ యూజ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారు. కానీ ఏంటంటే ఎక్కువగా యూజ్ చేయాలన్నమాట. సో అంటే మనకి సాధ్యమైనంత వరకు మనం ఏ వంటకం చేసినా కూడా క్యాబేజ్ని కాస్త యాడ్ చేయడము అలా చేసుకోవాలి. సో అలాగే మనకు టొమాటో ఉపయోగిస్తున్నాము. టొమాటోలో కూడా మనకు అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి, వైటమిన్ సి ఉండేటువంటి పదార్థం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. సో అలా మనకి ఓవరాల్గా ఈరోజు క్యాబేజ్ కానీ టొమాటో కానివ్వండి ఈ సూప్కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ తీసుకొస్తున్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకోవాలి. సూప్ అనేది ఎప్పుడు కూడా అంటే ఒక మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ. మనం సూప్ అనేది మామూలుగా ఎవరైనా కొంచెం వీక్గా ఉన్నా, జ్వరం వచ్చినా, చాలా హెవీగా ఉంది, ఉబ్బరంగా ఉంది అనిపించినప్పుడు సజెస్ట్ చేస్తాం ఫస్ట్ సూప్ తాగుతారా అని. సో సూప్ అనేది మనం మామూలుగా చాలామంది రెడీమేడ్ ప్యాకెట్స్ తెచ్చుకొని ఇన్స్టెంట్గా చేసుకుంటూ ఉంటారు. అది ఎంతైనా కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి అంత మంచిది కాదు. ఎప్పుడైనా పర్వాలేదు, బట్ నాట్ లైక్ రెగ్యులర్ బేసిస్లో అయితే కాదు. సో ఇలా మనం సాత్వికంగా ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి, ఎంత హ్యాపీగా తినచ్చు. మనము 1 కప్పు కాదండి, 2 కప్పులు కూడా హ్యాపీగా తినేయచ్చు. సో అంత ఒక డిన్నర్ లాగా కూడా చేసుకోవచ్చు. సో తద్వారా బరువు కూడా తగ్గచ్చు. యాక్చువల్లీ సూప్ కదండి, ఎక్కువ మన క్యాలరీస్ కూడా ఉండవు కాబట్టి వెయిట్ కూడా రెడ్యూస్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొబ్బరి నూనె అలాగే వెన్న 2 తీసుకుంటున్నాం. ముందుగా వెన్న వేస్తున్నాను, కొంచెం వెన్న, దాంతో పాటుగా కొబ్బరి నూనెతో పాటు చేస్తున్నాను. అంటే కొబ్బరి నూనె వాడడం వల్ల కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ కదా. సో గుండె ఆరోగ్యానికి, చర్మానికి, స్కిన్కి అన్నిటి పరంగా కూడా మనకు కొబ్బరి నూనె హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ సూపర్ పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర. సో సూప్ కాబట్టి మనం సాత్వికంగా తయారు చేసుకుంటాము. సో ఎక్కువ కారాలు ఓవర్గా ఏది వెయ్యము, సింపుల్గా ఉంచుకుంటాము. సో ఆ తర్వాత ఇది కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, సో ఉల్లికాడలు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇదిగోండి టొమాటో ముక్కలు కూడా కొంచెం ఒక 60% వరకు మగ్గితే సరిపోతుంది. ఏదైనా సూప్ ఎప్పుడు కూడా మనం ఫుల్గా ఉడికించకూడదు, ఆ విషయం అందరికీ తెలుసు. కొంచెం రాగానే ఉంచాలి. సో అందుకు టొమాటో ముక్కలను వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట. సో దీంట్లో మనం కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. టొమాటో ముక్కలు కూడా త్వరగా మగ్గుతాయి, అలాగే మనకు ఈజీగా, టేస్టీగా, ఫాస్ట్గా అయిపోతుంది వంట కూడా. సో ఇవి మగ్గేలోపు మనం ఇక్కడ ఒక పని చేద్దామండి. ఇలా మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో రోల్ ఉంటుంది కదా, ఇలా రోట్లోకి కొంచెం ధనియాలు, ఎక్కువ వద్దండి ఎందుకంటే ధనియాలు చాలా బాగా ఎక్కువ స్మెల్ వస్తాయి, టేస్ట్ బాగా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో చూసుకొని వేసుకోండి. సో కొన్ని ధనియాలు, అలాగే కొంచెం సోంపు, అన్ని 2 కూడా మనకు చాలా తక్కువ తీసుకున్నాను. తీసుకొని కచ్చా పచ్చగా ఇలా దంచుకోవాలి.
ఎప్పుడు రొటీన్గా వేసుకునే ధనియాల పొడి అలా కాకుండా, రొటీన్గా ఎప్పుడు అలా సోంపు అలా వేయకుండా దంచి వేసుకుంటే దాని రుచి వేరు 100%. టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి? క్యాబేజ్. ఇదిగోండి, క్యాబేజ్ని చక్కగా ఇలా తురిమేసుకున్నాం. తురుముకుంటే బెటర్. ఇట్లా ముక్కలుగా కన్నా కూడా అంటే తినడానికి కూడా సులువుగా ఉంటుంది, పక్కన ఏరి పెట్టాల్సిన అవసరం ఉండదు అది. సో తురిమిన క్యాబేజ్ని కూడా దీనికి సరి సమానంగా చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ మనం కొంచెము నీళ్ళలో పాలు వేసే ముందు ఒకసారి కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే క్యాబేజ్కి ఎంతైనా కాస్త పచ్చివాసన ఉంటుంది, అండ్ క్యాబేజ్ వాసన కొంతమందికి పడదు కూడా. సో ఏంటంటే కొంచెం మనకు వేయించేసుకుంటే మనకి ఆ స్మెల్ రాదు, ఆ పచ్చివాసన కూడా పోతుంది. సో ఇందులో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇలా కొంచెం మనకు బాగా వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్న టైంలోనే మనం ఇదిగోండి ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న ధనియాలు అలాగే సోంపు అంటే స్పైసెస్ కూడా వేసేసుకుంటే ఆ టేస్ట్ అనేది మరిగేటప్పుడు బాగా కలిసిపోతుంది అనమాట. చూసుకోండి, అంటే మీకు ఆ టేస్ట్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. ఉప్పు వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇందులో వేయాల్సింది ఏంటి అంటే కాస్త మిరియాల పొడి. సో మిరియాల పొడి మీరు చివరిలో వేసుకోవచ్చు. సూప్ని సర్వ్ చేసుకున్న తర్వాత ఆ బౌల్లో కూడా మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. సో మిరియాల పొడి. అండ్ ఇప్పుడు చివరిగా దీనికి అసలైన రుచి ఇచ్చేది ఏంటి అంటే కొబ్బరి పాలు. సో 1 కప్పు కొబ్బరి పాలు కూడా వేసుకున్నాం. అయినా కూడా ఇది కొంచెం జారుగానే ఉంటుంది, సూప్ లాగానే ఉంటుంది. ఒక 1 మినిట్ ఇలా వదిలేద్దామండి. సో కొబ్బరి పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలిసిందే. సో కొబ్బరిని చక్కగా తురిమేసుకొని ముక్కలుగా చేసుకొని ఒక పెద్ద గ్రైండర్లో వేసేసి బాగా నీళ్లు పోసేసి బాగా చక్కగా నీళ్ళగా దాన్ని రుబ్బేసుకొని తెల్లటి ఫ్రెష్ క్లాత్లో వేసి దాన్ని చక్కగా పిండేసుకున్నామంటే సో దాని ద్వారా మనకు చక్కగా కొబ్బరి పాలు వచ్చేస్తాయి. సో ఆ కొబ్బరిలో మళ్ళీ నీళ్లు పోసుకొని దాన్ని కూడా చేసుకోవచ్చు. సో కొబ్బరి పాలు మనకు ఎంత పలచగా ఉంటే అంత బాగుంటుంది. తిక్కుగా ఉంటే మనం నీళ్లు పోసుకుంటాము, లేదు అంటే బాగా నీళ్లు పోసుకొని కొంచెం నీళ్ళగా తయారు చేసుకోవచ్చు. సో కొబ్బరి పాలను మనము హ్యాపీగా ఇంట్లోనే రుచికరంగా తయారు చేసుకోవచ్చు అనమాట, సాత్వికంగా. ఓకే, సో స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. మనకి క్యాబేజు అలాగే టొమాటో కాంబినేషన్లో ఈ సూప్ అయితే చాలా చాలా సూపర్గా రెడీ అయిపోయింది. ఇక బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇది అఫ్ కోర్స్ సూప్ కాబట్టి ఎప్పుడైనా కూడా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. సో దీంట్లో మళ్ళీ కొత్తగా చెప్పేదేం లేదు. సో వేడివేడిగా ఆరోగ్యకరమైన క్యాబేజ్ టొమాటో సూప్ రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ 1, వెన్న 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు. క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు చిన్న రోటీలో ధనియాలు, సోంపు వేసి దంచుకోవాలి. తర్వాత బాండీలో సన్నగా తరుక్కున్న క్యాబేజ్ వేసి వేగిన తర్వాత అందులో సరిపడా నీళ్లు, దంచుకున్న ధనియాలు, సోంపు మిశ్రమాన్ని వేసి కాస్త మిరియాల పొడి వేసి దగ్గర పడేంత వరకు కలుపుకొని మగ్గించుకోవాలి. చివరిగా కొబ్బరి పాలు పోసి 1 నిమిషం పాటు మరిగించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ టొమాటో సూప్ రెడీ.